నైజీరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా భారీ దాడులు చేసింది. ఆ దేశంలోని క్రైస్తవులపై జరుగుతున్న హింసను అరికట్టడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఉగ్రవాదుల హత్యాకాండ కొనసాగితే తమ దాడులు కూడా జరుగుతూనే ఉంటాయని హెచ్చరించారు. అమెరికా జరిపిన దాడుల్లో పలువురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. నైజీరియాలో తిష్టవేసిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద ముఠాలపై అమెరికా యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. వాయవ్య నైజీరియాలోని సోకోటో రాష్ట్రంలో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా క్రిస్మస్ రోజు రాత్రి అమెరికా దళాలు శక్తివంతమైన వైమానిక దాడులు నిర్వహించాయి. కొన్నేళ్లుగా ఉగ్రవాదుల అణచివేతలో సతమతమవుతున్న నైజీరియా సైన్యానికి అండగా అమెరికా ఈ స్థాయిలో నేరుగా రంగంలోకి దిగడం కీలక పరిణామంగా మారింది. ఈ సైనిక చర్య గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటన చేశారు. నైజీరియాలో ప్రధానంగా అమాయక క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని దారుణంగా చంపుతున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల అరాచకాలకు ముగింపు పలికేందుకే ఈ శక్తివంతమైన ప్రాణాంతక దాడులకు ఆదేశించినట్లు తెలిపారు. నైజీరియాలో క్రైస్తవులపై జరుగుతున్న హింసను అరికట్టడంలో అక్కడి ప్రభుత్వం విఫలమవుతోందని గత కొన్ని వారాలుగా ట్రంప్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఊచకోతలు ఆపకపోతే నరకం చూపిస్తానని గతంలోనే హెచ్చరించినట్లు తెలిపారు. తన హెచ్చరికలను ఉగ్రవాదులు పట్టించుకోలేదని, ఇప్పుడు అనుభవిస్తున్నారని అన్నారు. రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని సహించనని పేర్కొన్నారు. చనిపోయిన ఉగ్రవాదులకు కూడా ఆయన తనదైన శైలిలో మేరీ క్రిస్మస్ అంటూ వ్యంగ్యంగా శుభాకాంక్షలు తెలిపారు. సోకోటో రాష్ట్రంలో జరిగిన ఈ దాడులకు సంబంధించి స్థానికులు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాత్రి ఆకాశమంతా ఆరెంజ్ రంగులో మంటలు వ్యాపించి ఉండగా కూలిపోయిన క్షిపణి శకలాలను పట్టుకుని స్థానికులు ఆందోళన వ్యక్తం చేయడం ఆ వీడియోలలో కనిపిస్తోంది. అమెరికా అధికారులు అధికారికంగా ఏ గ్రూపును లక్ష్యం చేసుకున్నారో పేరు వెల్లడించినప్పటికీ భద్రతా విశ్లేషకుల ప్రకారం ఈ దాడులు లకూరావా అనే ఉగ్రవాద సంస్థను లక్ష్యంగా చేసుకుని జరిగాయి. ఈ ముఠా ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థకు అనుబంధ సంస్థగా పనిచేస్తోంది. సోకోటో, ఇతర సరిహద్దు ప్రాంతాల్లో గత 18 నెలలుగా ఇది మారణకాండకు పాల్పడుతోంది. నైజీరియాతో పాటు సరిహద్దు దాటి నైజర్ దేశంలో కూడా ఇది తన కార్యకలాపాలను సాగిస్తోంది. నైజీరియా విదేశాంగ మంత్రి యూసఫ్ మైతామా తుగ్గర్ అమెరికా దాడులను ధృవీకరించారు. ఇది 2 దేశాల సంయుక్త ఆపరేషన్ అని, దీనికి మతంతో సంబంధం లేదని స్పష్టం చేశారు. నైజీరియా అందించిన నిఘా సమాచారం ఆధారంగానే ఈ దాడులు జరిగాయని, భవిష్యత్తులో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. నైజీరియాలోని భద్రతా పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉంది. కేవలం క్రైస్తవులే కాకుండా మెజారిటీగా ఉన్న ముస్లింలు కూడా ఉగ్రవాద దాడుల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ట్రంప్ సర్కారు దీనిని కేవలం క్రైస్తవుల ఊచకోతగా అభివర్ణిస్తూ ఉండగా, నైజీరియా ప్రభుత్వం మాత్రం ఉగ్రవాదులు అందరినీ లక్ష్యంగా చేసుకుంటున్నారని వాదిస్తోంది. తాజా వైమానిక దాడులతో ఆఫ్రికా ఖండంలో ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో అమెరికా పాత్ర మరింత పెరిగినట్లయింది. ఈ ఆపరేషన్లో పలువురు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. ఐసిస్ అనుబంధ సంస్థలు, బోకో హరాం అనే తీవ్రవాద సమూహం నుంచి నైజీరియా చాలా కాలంగా అభద్రతను ఎదుర్కొంటోంది. 2020లో అమెరికా తొలిసారిగా నైజీరియాను ప్రత్యేక ఆందోళనకర దేశాల జాబితాలో పేర్కొంది. క్రైస్తవులపై జరుగుతున్న హింసను అరికట్టడానికి నైజీరియాలో సైనిక చర్యలకు ప్రణాళిక రూపొందించాలని పెంటగాన్ను ఆదేశించినట్లు నవంబర్లో ట్రంప్ పేర్కొన్నారు. ఈ క్రమంలో తాజాగా దాడులు జరిగాయి. క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయనే కారణంతో అమెరికా ఇప్పటికే నైజీరియాపై ఆంక్షలు విధిస్తోంది. క్రైస్తవుల హత్యల్లో ప్రమేయం ఉన్న నైజీరియన్లకు అమెరికా ఇప్పటికే వీసా పరిమితులు విధించింది.